సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి అంటే కూటమి ప్రభుత్వం అనేది మొదలయ్యి 16 నెలలు దాటింది కదా. ఈ 16 నెలల్లో పరిపాలన తీరు ఎలా ఉందంట? సూపర్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. అంటే మరి వైసీపీ అసలు పరిపాలనే బాగోలేదు, ఏకంగా అరాచకాలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ అయిపోయింది, హత్యలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఈ టైంలో వైసీపీ వచ్చినట్టే మేము అన్నం కూడా తినే పని లేదండి. ఎందుకని అంటారు? ఎందుకంటే వాళ్ళు చేసేది రౌడీయిజం చేస్తుంటారు, జనాన్ని చంపేస్తుంటారు. ఈ రకంగా చేసి 5 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చినట్టే మేము ఈ అన్నం తినే పని లేకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడంతో అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పూర్తిగా బరీగా తింటున్నాం 3 పూటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు దేవుళ్ళకి వచ్చాడు. మరి పెన్షన్ 4,000 ఇస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ ఎన్ని కోట్లు పోతున్నాయో ఆయన లెక్క లేకుండా ఆయన సొంత డబ్బు కూడా పెడుతున్నాడు అవసరమైతే. మరి అలాంటి మంచి అసలు ఈ అభివృద్ధి జరగట్లేదు, ఏకంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, సరే ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి హైదరాబాద్కి తిరుగుతున్నారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది కదా. లేదు, అవన్నీ ఉట్టి మాటలు అండి. వాళ్ళు చేసే అన్ని దొంగ మాటలు. వాళ్ళు చేసే పనులు అదే పనులు. అక్కడ కేసీఆర్ అదే పని చేస్తున్నాడు, ఇక్కడ జగన్ అదే పని చేస్తున్నాడు. ఈ ప్రతిపక్షం వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇవాళ అధికారంలో ఆ కేసీఆర్ ఎక్కడ ఉంటే ఇక్కడ జగన్ ఉంటే చంద్రబాబు నాయుడు ఏదో రూపాయలుగా ఏదో చేయాల్సి ఎప్పుడు పట్టి చూశారు, కానీ అది సెట్ కాలేదు. ప్రజలు మళ్ళీ వెనక్కి తన్నేశారు. ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాజధాని ఇక్కడ కట్టాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. అందువల్ల ఆయన ఇలా దేవుడైపోయాడు జనానికి. మళ్ళీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు మేము కట్టాము, ఇప్పుడు టీడీపీ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ అబద్ధాలే అండి. జగన్ చెప్పి అన్ని అబద్ధాలే. అతను ఏ కాడికి ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయో చూస్తుంటాడు. ఎక్కడ తప్పు ఏం జరగట్లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు కరెక్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన నెంబర్ 1 మనిషి. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఈ 16 నెలలు అయింది కదా. కూటమి ప్రభుత్వం పరిపాలన అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వానికితో పోల్చుకుంటే చాలా బెటర్గానే ఉందండి. అంటే రహదారులు, మౌలిక వసతుల కల్పనలో, అదేవిధంగా ఈ పెట్టుబడులు ఆకర్షించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కొంచెం ఎక్కువగా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలని, ఇక్కడ స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పం. అందుకోసం నాయకులు, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం మినిస్టర్ కానీ చేస్తున్నటువంటి కృషి కనిపిస్తూ ఉంది. దావోస్ వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఆ ఇండస్ట్రియల్కి, పరిశ్రమలకి భూములు కేటాయించడం కానివ్వండి, ఇట్లాంటి కొంత ముందడుగు వేస్తూ సమీప భవిష్యత్తులో మంచి పరిశ్రమలు, సంస్థలు, ఐటీ రంగ పరిశ్రమలు తీసుకొచ్చి కొంత ఉపాధి కలిగిద్దా అన్న భరోసా కనబడుతుంది. అంటే మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అభివృద్ధి జరుగుతుంది, మాకైతే ఇంకా బాగా జరుగుద్దని చెప్పి అభిప్రాయపడుతున్నారు అంటున్నారు కదా. మరి ఏమి జరగడం లేదని చెప్పి ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి, మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే రాజకీయంగా ప్రత్యర్థి చేసేటటువంటి విమర్శలకి అది మనం సమాధానం చెప్పడానికి అవకాశం ఉండదండి. కావాలని ఉద్దేశపూర్వకంగా ఎదుట రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనో చాలామంది రకరకాల చేస్తుంటారు. యాజ్ యూజువల్గా కామన్ మ్యాన్కి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ప్రాధాన్యంగా తీసుకుని మనం చూడాలి. సపోజ్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం రాగానే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచారు. అట్లనే వికలాంగులకి 6,000 చేశారు. అట్లానే ఇప్పుడు తల్లికి వందనం వాళ్ళు అంతకుముందు ప్రభుత్వం చాలా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒకరికి ఇస్తే వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇచ్చారు. అలానే కొన్ని ఇప్పుడు తాజాగా ఆటో డ్రైవర్లకు 15,000, మహిళా శక్తి కింద ఆర్టీసీలో మహిళలకి ఉచితంగా బస్సు పంపించడం, ఇలాంటివన్నీ వాళ్ళు కార్యాచరణ రూపంలో కనిపిస్తున్నాయి కదండి. మనం అభివృద్ధి చేయలేదంటే ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు తాజాగా వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు సంక్షేమం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాయి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి పెద్దలు కూడా చెప్తున్నారు. మనకు అర్థమవుతుంది కదా, ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెండింటిని బేరీ చేసుకుని వెళ్తున్న ప్రభుత్వంలా కనిపిస్తుందండి. అంటే మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది కదండి. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎలా పనిచేసుకుంటూ వెళ్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అసలు ముందు చూపుగా ఎలా ఆలోచిస్తున్నారు? చంద్రబాబు నాయుడు ప్రజల భవిష్యత్తు కోసం ఒక ప్రజా నివేదికను తయారు చేసుకొని ముందుకెళ్ళే నాయకుడు. ఈ 16 నెలల్లో చేసిన పనులన్నీ సతవిధాలుగా ప్రయత్నం సక్సెస్ అయినాయి, చేస్తున్నారు. కాబట్టి మీకు మాకి కుటుంబ ప్రభుత్వం మీద 100% నమ్మకం ఉంది. గత ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా
ప్రభుత్వాన్ని ప్రజలని దృష్టిలో ఉంచుకొని ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. మరి అమరావతి విషయంకి వచ్చేటప్పటికి అభివృద్ధి 3.5 ఏళ్లలో కనీసం 75% వర్క్ చూపిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరి సాధ్యపడుతుంది అంటారా? 100% చూపిస్తాడు, చేసి చూపిస్తాడు మా నాయకుడు, చేసి చూపిస్తాడు. వైసీపీ 75% కన్నా 5% ఎక్కువ చూపిస్తాడు, 80% చూపిస్తాడు. మరి వైసీపీ ప్రచారాల్లో చూసుకుంటే ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు 40 years ఎక్స్పీరియన్స్, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, దాదాపు 7-8 సార్లు పైగా ఎమ్మెల్యే అయ్యాడు, ఏం సాధించాడు, ఏం కట్టాడని అడుగుతున్నారు. మరి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టారు, ఏం అభివృద్ధి చేశారంటారు? కనపడుతుంది కదండి, కట్టేది కూడా కనపడుతుంది, ప్రజలు చూస్తున్నారు. ప్రతిదీ ప్రజలని మమేకమయ్యే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కేవలం ఈ చంద్రబాబు నాయుడు మీద అబండాలు మోపడానికి వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళకు ప్రభుత్వం కానీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు తప్ప మిగతా ప్రచారాలు ఏదీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 29లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేమంటే ఏంటో చూపిస్తాం అంటున్నారు కదా, ఏం జరుగుద్ది అని అంటారు? ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో ఖచ్చితంగా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నుకుంటారు. ఎందుకని అంటారు? ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి ఆసరాగా ఉండి ప్రతి సమస్యను ప్రతి పరిష్కారాన్ని చూపిస్తున్నారు కనుక మాకు నమ్మకం ఉంది. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన 16 నెలలు అయింది, ఏమీ జరగడం లేదు, రాక్షస పరిపాలన జరుగుతుంది, అవినీతి పరిపాలన జరుగుతుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అసలు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి ఓటర్గా? పరిపాలన అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బాగానే పరిపాలన కొనసాగుతూ ఉంది. వైసీపీ వాళ్ళ మాటలు ఊరికే కుళ్ళు కుతంత్రాల కోసము ఫేక్ న్యూస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అయితే వాళ్ళు చెప్పిన సూపర్ 6, సూపర్ 8 పథకాలు మొత్తం అన్నీ 99% అమలైనాయి. తల్లికి వందనం కానీ ప్రతి ఒక్కటి అమలు చేసినారు. పెన్షన్ల విషయంలో కానీ, ఫ్రీ బస్సు కానీ, లేకపోతే రైతుకి అన్నదాత సుఖీభవ కానీ, ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర కానీ, ఇవన్నీ ఎలా అనిపించినాయి? ఇందులో కూడా కొన్ని హామీలు మేనిఫెస్టో లేని హామీలు కూడా ఇస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం. మాకైతే పూర్తిగా కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. మేనిఫెస్టో లేకుండా కూడా అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎందుకు వైసీపీ అసలు ఏమీ జరగడం లేదు, అవినీతి పరిపాలన, అక్రమమైన పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఈ పాలన చూసి తట్టుకోలేక బెంబాయిలు ఎత్తేసి అలా మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందన్నారు కదా, అదంతా కళ. మరి అది నిజమవుతుంటారా 2029లో? లేదు, వాళ్ళు ఎప్పటికీ ఇంకా అధికారంలోకి రారు వైసీపీ వాళ్ళు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎందుకంటే వీళ్ళు చెప్పిన పథకాలు, చెప్పబోయేటివి, తర్వాత చెప్పలేని పథకాలు కూడా అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళపైన ఎక్కువ దృష్టి సారించినారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతాడని ప్రజల్లో విశ్వాసం ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలో సంక్షేమం ఓకే, అభివృద్ధి ఎంతవరకు జరిగింది? రోడ్ల విషయంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, ఇండస్ట్రీలు తీసుకురావడంలో కానీ, అమరావతి, పోలవరం వీటి విషయంలో ఎలా ఉందంటారు కూటమి? వాటన్నిటిలోన మాకైతే బేస్గా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా ఎక్కడ వేసిన పాపం లేదు. కనీసం ఒక గంప మట్టి కూడా వేసిన పాపాన్ని ఎక్కడ లేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎక్కువగా సీసీ రోడ్లు కేటాయించి వేయించినారు కూడా. పోలవరం కూడా ఇప్పుడే స్టార్ట్ అయినారు. 2027 కంతా కంప్లీట్ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా చేయగలరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటింది కదా, అభివృద్ధి విషయంలోనే కానీ, సంక్షేమ విషయంలో కానీ అసలు వాళ్ళు చెప్పిన మాట ఎంతవరకు కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ప్రజలకి మాట నిలబెట్టుకోగలుగుతున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు? ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చినాయో అవన్నీ సక్రమంగా అమలు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధమైన రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. అలాగే కూటమి వచ్చిన సంవత్సరం 6 నెలల్లోనే చాలా అభివృద్ధి జరగడం జరిగింది. రోడ్లు అయితేనేమి, గ్రామాల అభివృద్ధి అయితేనేమి, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వటానికి అయితేనేమి, 16,347 డిఎస్సి పోస్టులు తీసి నిరుద్యోగ యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఏ విధమైన ₹1 లంచం తీసుకోకుండా ప్రతి నిరుద్యోగికి, సెలెక్ట్ అయిన నిరుద్యోగికి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారికి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చినాయో
సూపర్ 6లో పథకంలో అన్నీ కూడా అమలు చేయటం జరిగింది. ఏమైనా వారాకొర మిగిలితే తర్వాత కూడా అమలు చేస్తారు. చాలా చక్కగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వ పాలన. మరి మీరు ఇంత చెప్పారు, బాగా జరుగుతుంది, సుపరిపాలన, సుభిక్ష అనే విధంగా చెప్తున్నారు. మరి వైసీపీ నాయకులే కానీ, ఆ పార్టీ కార్యకర్తలే కానీ, వాళ్ళకి సంబంధించిన మీడియా ప్రచారాలు అసలు కూటమి ప్రభుత్వ పరిపాలనే బాగోలేదు, అసలు అరాచకమైన పాలన జరుగుతుంది, అన్యాయ పాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం? వాళ్ళు చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా? గత వైసీపీ ప్రభుత్వం చూద్దాం, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సుమారు 12,936 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి 5 సంవత్సరాలు కూడా గ్రామాలను, మున్సిపాలిటీలను నానా ఇబ్బందులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది కదండి. అవును. పరిపాలన తీరు ఎలా ఉందని అంటారు? కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు చాలా బేచుగ్గా ఉందండి. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నుండి ప్రతి ఒక్క పేదోడు కూడా చాలా తృప్తిగా ఉన్నాడు. వాళ్ళు కష్టాన్ని వాళ్ళు పడుతూ చాలా ఆనందంగా మంతా బ్రతుకుతున్నారు. ఏ ఇబ్బంది లేకుండా, ఏ అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 పడవల మీద అడిగేసుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తుంది కదా. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ళలో సక్సెస్ అవుద్దానంటారా? సక్సెస్ ఇప్పుడే అయింది బాబు. సక్సెస్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క అమరావతి డెవలప్ చేస్తున్నారు, ఒక పక్క సంక్షేమం డెవలప్ చేస్తున్నారు, ఒక పక్క ఏమన్నా ఉందంటే పరిపాలనా విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు బాగా సక్సెస్ అయింది. ఇంక సక్సెస్ అవుతుందని చెప్పడం పని లేదు. ఆల్రెడీ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలతో పోలిస్తే మంచి పథకాలు ఇస్తున్నారు, ఇంకా ప్రజలకు బాగా అందుబాటులో ఉండే పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా. మీ ఇంట్లో ఏమైనా అర్హులకి ఏమైనా పొందారా పథకాలు? పొందారు బాబు. మా ఇంట్లో కూడా పథకాలు వచ్చేవి. మా ఇంట్లో కూడా పథకాలు పొందాం. ఎలా ఉన్నాయి సార్ సంక్షేమ పథకాలు? ఇప్పుడు సూపర్ 6, సూపర్ హిట్ అన్నారు కదా. సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఏమీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎవరికి దీని మీద ఏమంటే పార్టీ వివక్షో, లేకపోతే కుల వివక్షో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వ్యక్తిగత కక్షలు పోవడమో అటువంటివి ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అంతనివి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా తీసుకుంటుంటారు. ప్రజల నుండి ఎక్కడ కూడా అసంతృప్తి అంటూ లేదు. మేము కార్యకర్తలుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలతో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు అసంతృప్తి అంటూ ఎక్కడ లేదు. చాలా చక్కగా ప్రభుత్వం తొలగి విధానాన్ని ఏమంటే అందరూ కూడా పొగుడుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు అందరూ అదే అంటారు. మీరేమంటారు దాని గురించి? మేము ఒకరికి విమర్శించమండి. ఎవరు అంతున్న మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు లేట్ చేసినారు అందరికీ తెలుసు. వాళ్ళంటి వాళ్ళ కోసం మాట్లాడడమే వేస్ట్. వాళ్ళు ఎవరవని ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఏడ్ చేసినారు, ప్రజలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్తుంటే వాళ్ళకి విజ్ఞత లేకుండా వచ్చి వాళ్ళు మాట్లాడుతారు. కానీ విజ్ఞత ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఈరోజు ఏమంటే ఈ ప్రభుత్వానికి ఏమంటే దూషించి విమర్శించే హక్కు కానీ అర్హత కానీ వాళ్ళకి ఎవరికి లేదు. కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్న? 16 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి. బాగుంది, చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయనా? నాకైతే పింఛన్ పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. ఎంత అన్న? 6,000. 6,000 వస్తుందా? అంటే గత ప్రభుత్వంలో ఎంత వచ్చేది పింఛన్ మీకు? గత ప్రభుత్వంలో వికలాంగులకి ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు చంద్రబాబు దిగిపోయేటప్పుడు 3,000 ఇచ్చింది. ఆ 3,000 అట్టే ఉంది. ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక 3,000 ఇచ్చి 6,000 ఇచ్చింది. వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వాలి గత ప్రభుత్వంలో అయితే మీకు కొంతవరకు ఇబ్బంది, ఫుల్ ఇబ్బంది. గత వరకు కొంతవరకు కాదు. మరి ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు సూపర్గా ఉంది, బాగుంది. ఇప్పుడు బాగా. మరి ఇంకా మీకు కొంత మంచి చేయాలంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు ఏం అడగాలనుకుంటారు? ఏమిలా, ఇప్పుడు నేను ఐటీఐ చదివా, ఇంటర్మీడియట్ చదివా, కొంచెం ఖాళీగా ఉంటున్నా. అదే మార్చుకుంటారు కదా, జాబ్ ఇస్తే కదా. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటారు? ప్రభుత్వం పనితీరు పెరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ వస్తుందండి మీకు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. అంతకుముందు ఎంత వచ్చేదమ్మా? అంతకుముందు 3,000 కంటే ఇప్పుడు ఎంత వస్తుందండి చంద్రబాబు నాయుడు గారు? 4,000. 4,000 టైంకి వస్తుందండి. అంటే ఇంతకుముందు ఇంటింటికి 6 గంటలకి పెన్షన్ ఇచ్చేవారంట కదా, ఇప్పుడు ఎలా ఇస్తున్నారండి? ఇప్పుడు ఇస్తున్నారండి. టయానికి ఫస్ట్ తారీఖు పోతే ఒక రోజు ముందే ఇస్తున్నారా? ఒక రోజు కదా ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగానే ఉంది. ఆయన లేకపోతే ఆడిపోయేవాళ్ళం మేమంతా.
ఏమ్మా మరేంటి ఆయనే బతికిస్తాడు మమ్మల్ని. ఇప్పుడు 4,000 మీకు సరిపోతున్నాయా? మళ్ళీ ఒకవేళ 2029లో వస్తే పెంచాలంటారా పెన్షన్ మీకు? అదంతా పెంచినా బాధలేదు, పెంచపోయినా బాధలేదు. ఇస్తున్నాడు, తింటున్నాము, ఏళ్ళకి ఉంటున్నాం. బాగా చూసుకుంటున్నాడు. బంగారులా చూసుకుంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? ఏముంది చెప్పను, బాగానే చూసుకుంటున్నాడు, బాగానే చూస్తున్నాడు. పింఛన్లు కూడా వస్తున్నాయి, ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. జగన్ ఏమీ చేయలే. జగన్ అంత సరళాచాడు ఎవరు లేరు. అంటే జగన్ గారు హామీలు నెరవేర్చలేదా? మాకేమీ అన్ని దొంగ మాటలే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మరి చంద్రబాబు గారు ఏం చేయలేదని చెప్తున్నారు కదా? చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటే ఈయనకేమైంది చెబుతారు. ఈయన ఇంటోడు కాదు, మంచోడు. మరి 29లో జగన్ వస్తానంటున్నారు కదా, వస్తే ఎలా ఉంటుంది అంటారు? రాడు 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 వాడు ఊరక నవ్వుకుంటా కేహలేస్తున్నాడు కానీ రాడు రాడు రాడు. అందరు తిట్టడమే, తిట్టకుండా ఉండవాళ్ళు లేరు. ఆడదైన మగోడు ఏంటంటే చెబుతారు. ఆయన చంద్రబాబు గారు ఈ బట్టే మాకు కళకళలు ఆడుతూ తిరుగుతున్నాం. ఏంటండి చంద్రబాబు నాయుడు చాలా మంచోడు. అసలు ఆయన నిర్ణయాలు చూసినా కూడా వాళ్ళ కాదు, అసలు ఎవరు వాళ్ళ కాదు. లోకేష్ బాబు గారు ఎలా చేస్తున్నారండి? ఆయన పరాల అంటే మొన్నటి వరకు కూడా ఆయన తండ్రి చెట్టు బిడ్డ, ఆయనకి ఏం రాదు, చేత కాదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? ఎంతమంది ఎన్ని అనుకున్నా ఆయన గారు బాగానే ఉన్నాడు, బాగానే చేస్తున్నారు. ఇద్దరు అయ్యా కొడుకులేగా, బయట వాళ్ళు కాదుగా. లోకేష్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే తండ్రికి తగ్గ తనయుడికి రాజకీయ పేరు తెచ్చుకుంటాడు అంతే.